రంజాన్ మాసం మొదలైంది. ఇటు హైదరాబాద్లో హలీం గుమగుమలు మొదలయ్యాయి. రంజాన్ మాసంలో హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వంటకం హలీం. రంజాన్ నెల ప్రారంభానికి నెల ముందు నుంచే హలీం బట్టీల ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం సిటీలో వందల సంఖ్యలో ఈ బట్టీలు వెలిశాయి. రంజాన్ రాకతో నగర వ్యాప్తంగా హలీం గుమగుమలు మొదలైపోయాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమైన హలీం తయారీ ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 రకాల పదార్థాలతో హలీం ని తయారు చేస్తున్నారు. అందుకే హలీం అంత రుచిగా, అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇవే హలీం తయారీలో వాడే పదార్థాలు. హలీం తయారీలో ప్రధాన పదార్థం మటన్. మటన్తో పాటు మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, వేయించిన ఉల్లిపాయ, రవ్వ, బాస్మతి రైస్, బాదం, ఇలాచి, జీలకర్ర, షాజీరా, డ్రైడ్ రోజ్ పెటల్స్, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కబాబ్ చీని, నీళ్లు, పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, రాళ్ల ఉప్పు, నెయ్యి, నూనె, 3 రకాల సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు. అందుకే హలీం అంత రుచికరంగా ఉంటుంది. హలీం తయారీకి కావలసిన పదార్థాలను చూసాం కదా. మరి హలీం ఎలా తయారు చేస్తారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న బట్టీలలోనే గుమగుమలాడే హలీం తయారవుతుంది. వీరంతా తెల్లవారుజామునే హలీం తయారీ పనులను మొదలు పెట్టేస్తుంటారు. ఉదయం 4 గంటలకు ఈ ప్రిపరేషన్ మొదలవుతుంది. ముందుగా మటన్ ని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఈ బట్టీలలో వేసి ఉడకబెడుతుంటారు. మటన్ మంచిగా ఉడికిన తర్వాత అందులో రవ్వ పోసి కలుపుతుంటారు. ఆ తరువాత గసగసాలు, పదార్థాలన్నీ ముద్దగా చేసి వేసి ఉడికిస్తారు. ఈ సమయంలో మటన్ తో పదార్థాలన్నీ కలిసేలా పెద్ద పెద్ద కర్రలతో కలియబెడుతుంటారు. ఇలా చేయడాన్ని గోటా కొట్టడం అంటారు. గోటా కొట్టిన తర్వాతే హలీం గుమగుమలు మొదలవుతాయి. ఈ తయారీ అంతా కట్టెల పొయ్యి మీదే జరుగుతుంది. మట్టితో పొయ్యిలో మంట వచ్చే ప్రదేశాన్ని క్లోజ్ చేసి దించేంత వరకు హలీం చల్లబడకుండా వేడి మీదే ఉంచుతుంటారు. హలీం పూర్తిగా తయారయ్యాక పెద్ద పెద్ద క్యాన్లలో తీసుకుని బయటకు పంపిస్తుంటారు. రంజాన్ స్టార్ట్ అయిపోయింది, హలీం మొత్తం మేకింగ్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. సో సిటీలో అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ పిస్తా హౌస్. సో ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పటి వరకు మనకి ఇది కంటిన్యూ అవుతా ఉంటుంది? హలీం ప్రాసెస్ అనేది 8 to 12 hours అవుతుందండి. మొత్తం హలీం ప్రిపేర్ చేయడానికి 12 గంటల సమయం పడుతుంది. మార్నింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 2 o'clock వరకు హలీం అవుతుంది. 2 నుంచి మనకు వేరే వేరే బ్రాంచెస్ కు హలీం డిస్ట్రిబ్యూట్ చేస్తామండి మనం ఇక్కడ నుంచి. ఓకే, సో నగర వ్యాప్తంగా మనకు 3 కిచెన్లు ఉన్నాయి. సో ఒక్కొక్క కిచెన్ నుంచి మనకు ఎన్ని కిలోల హలీం అనేది తయారవుతుంది? షాలిబండ, అత్తాపూర్, నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ కూడా 3 లైవ్ కిచెన్స్ ఉన్నాయండి. లైవ్ కిచెన్స్ నుంచి అక్కడక్కడ నియర్ బై బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ హలీం డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. ప్రతి దగ్గర 30 నుంచి 33 బట్టీలు ఉంటాయండి. ఓకే, సో ఒక్కొక్క బట్టీలో మనకు ఎన్ని కిలోల హలీం అనేది తయారు చేస్తారు? ఒక్కొక్క బట్టీలో 100 kg మటన్ వస్తుందండి. ఓకే, 100 kg మటన్, మళ్ళీ దాంట్లో మసాలాస్ అవన్నీ కలిపితే ఒక హండీ మనకు 100 kg ఉంటుందండి. మీట్ కానివ్వండి, మసాలాస్ కానివ్వండి, అన్ని క్వాలిటీ పరంగా అన్ని ఇలా పెట్టి యూజ్ చేస్తాం అనమాట. మొత్తం హలీం ప్రిపేర్ అవ్వడానికి 12 గంటల సమయం పడుతుందండి. దీంట్లో హలీం తయారైన తర్వాత కూడా మనం ఒకసారి టేస్ట్ చేస్తాం. ఇక్కడ హలీం ఎట్లా ఉంది, ఏముంది, ఏదైనా టేస్ట్లో క్వాలిటీలో ఏదైనా డిఫరెంట్ ఉంటే మనం దాన్ని మళ్ళీ వేరేగా ప్రిపేర్ చేస్తామండి.
విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సాంప్రదాయ పద్ధతిలో హలీం తయారు చేస్తున్నారు. హలీం పూర్తిగా తయారయ్యాక బ్రాంచీలకు పంపిస్తుంటారు. అక్కడ మనకు విభిన్న సైజుల్లో హలీం ప్యాక్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో సింగిల్ ప్యాక్ నుంచి దావత్ ప్యాక్ వరకు ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా హాట్ పాట్ ని ఇంట్రడ్యూస్ చేసింది పిస్తా హౌస్. ఇక వీటి ధరల విషయానికి వస్తే సింగిల్ ప్యాక్ ధర 300, ఫ్యామిలీ ప్యాక్ ధర 850 రూపాయలు, లంచ్ బాక్స్ ప్యాక్ 350 రూపాయలు, జంబో ప్యాక్ 1150 రూపాయలు, హాట్ బాక్స్ ప్యాక్ 1490 రూపాయలు, దావత్ ప్యాక్ 3600. లో సాయంత్రం నుంచే హలీం దొరికే ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ముఖ్యంగా నగరానికి చెందిన పిస్తా హౌస్, షాగ్ హౌస్, సర్వీ వంటి రెస్టారెంట్ల హలీం కి వరల్డ్ వైడ్ గా అభిమానులున్నారు. ఈ రెస్టారెంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేకింగ్ కూడా ఎక్కువ మోతాదులో జరుగుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి హలీం టేస్ట్ చేస్తుంటారు. दो चीज़ें हैं, एक तो टेस्ट है और एक इट्स गुड फॉर हेल्थ ऑल्सो. इसमें कैल्शियम, विटामिन, प्रोटीन्स, इट्स वेरी गुड फॉर हेल्थ. तो टेस्ट भी आपको मिलेगा और आपकी सेहत के लिए भी अच्छी है. इट्स बोथ गुड फॉर टेस्ट एंड गुड फॉर हेल्थ. हलीम में जो हलीम जिस तरीके से बनाते हैं, ये पूरा जो मैनली प्रोसेस है. इसमें कोई टेक्नोलॉजी, कोई मशीन्स इन्वॉल्व नहीं है. ये पूरा मैनली प्रोसेस है. 10 आवर्स वक्त लगता है हलीम बनने के लिए. హలీం మనకు అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ గల్లీకి వెళ్లినా హలీం గుమగుమలే గుబాలిస్తున్నాయి. రంజాన్ మాసంలో రోజా విడిచే సమయంలో హలీం ని ముస్లింలు ఎక్కువగా తింటుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజా ఉండి అలసిపోయిన వారు తక్షణ శక్తి కోసం హలీం ని తింటారు. రోజా ఉండేవారితో పాటు టేస్ట్ నచ్చి తినేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. సో చూసారు కదా, దాదాపు 10 గంటల సుదీర్ఘ తయారీ తర్వాత హలీం మనకు అందుబాటులోకి వచ్చింది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. సో ఇదంతా తయారైన తర్వాత ఇక్కడి నుంచి నగర వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీలకి పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకు ఇలా డిఫరెంట్ సైజులలో హలీం అందుబాటులోకి వస్తుంది. సింగిల్ ప్యాక్ నుంచి దావత్ వరకు, అంటే ఒక్కరి నుంచి దాదాపు 40 నుంచి 45 మంది తినే వరకు విభిన్న రకాల సైజుల్లో హలీం మనకు అందుబాటులోకి వస్తుంది. విడుదల గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.